నమస్కారం. ఈరోజు మనం ఒక సాలిడ్ ఎక్స్ప్లెయినర్ చూడబోతున్నాం. హెల్త్ కేర్ వ్యాపారాల్లో, ముఖ్యంగా క్లినిక్స్, హాస్పిటల్స్, డయాగ్నాస్టిక్ సెంటర్లలో పేషెంట్ కమ్యూనికేషన్ ఎలా సమూలంగా మారిపోతోంది అనేది ఇక్కడ మనం విశ్లేషించబోతున్నాం. టెక్నాలజీ పెరిగే కొద్దీ కేవలం వైద్య విధానాలే కాదు, డాక్టర్లు, పేషెంట్ల మధ్య జరిగే సంభాషణల తీరు కూడా పూర్తిగా మారిపోతోంది. అసలా మార్పేంటి? ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఆ భారీ సాంకేతిక విప్లవం ఏంటి అనేది ఇప్పుడు మనం పక్కాగా చాలా క్లియర్గా డీకోడ్ చేద్దాం. ఒక్కసారి సిచ్యువేషన్ ఊహించుకోండి. రాత్రి సరిగ్గా 11:30 నిమిషాలవుతోంది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్న ఒక పేషెంట్ ఒక క్లినిక్కి వాట్సాప్ మెసేజ్ చేశారు. అప్పుడేమవుతుంది? సాధారణంగా ఆ టైంలో స్టాఫ్ ఎవరూ ఉండరు, ఫోనెత్తరు. సరైన టైంకి రిప్లై రాకపోతే ఆ నొప్పిలో ఉన్న పేషెంట్ భయపడిపోయి వెంటనే రెస్పాండ్ అయ్యే వేరే క్లినిక్కి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడేం జరుగుతోంది? ఒక వాల్యుబుల్ అపాయింట్మెంట్ మిస్ అవుతోంది, రెవెన్యూ లాస్ అవుతోంది. వీటన్నిటికంటే డ్యామేజింగ్ విషయమేంటంటే, ఒక అత్యవసరమైన సమయంలో రోగికి సరైన వైద్య సలహా అందకుండా పోతోంది. డాక్టర్లకు ఎప్పట్నుంచో ఉన్న అతిపెద్ద టెన్షన్ ఇదే కదా. ఓకే, ఇప్పుడు ఈ సమస్యకి ఆ పవర్ఫుల్ సొల్యూషన్ ఏంటో డీప్గా చూద్దాం. ఈ పాత విధానాన్ని ఒకసారి గమనిస్తే, అర్ధరాత్రి వచ్చే మెసేజ్లకు రిప్లై ఉండదు, పేషెంట్స్ చేజారిపోతారు, ఫైనల్గా హాస్పిటల్స్కి ఇన్కమ్ లాస్. దీన్నే మనం కమ్యూనికేషన్ లీకేజ్ అంటాం. కానీ అదే మెమొరైతో ఉన్న సిట్యుయేషన్ చూడండి. పేషెంట్ నుంచి మెసేజ్ రాగానే అసలు టైంతో సంబంధం లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక ఎమోషనల్ అండ్ ఎంపథెటిక్ రిప్లై వస్తుంది. ఎమర్జెన్సీ అయితే వెంటనే బుకింగ్ కూడా జరిగిపోతుంది. అంటే ఆ అరాచకంగా ఉండే పాత సిస్టమ్కి 24/7 రాక్ సాలిడ్గా పనిచేసే ఈ సరికొత్త ఏఐ వ్యవస్థకు మధ్య ఉన్న అద్భుతమైన వేరియేషన్ ఇదే అనమాట. అసలు ఈ సూపర్ పవర్ ఏంటి? ఇక్కడ మనం చూస్తున్న మెమోరా ఏఐ అనేది హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఒక సూపర్ హ్యూమన్ ఏజెంట్. ఇది జస్ట్ రికార్డ్ చేసిన ఆటోమేటిక్ మెసేజ్లు పంపే రొటీన్ చాట్బాట్ అస్సలు కాదు. ఇది మెమోరీ పవర్డ్, ఎమోషనలీ ఇంటెలిజెంట్ 24/7 వాట్సాప్ ఏఐ అసిస్టెంట్. అంటే ఎప్పటికీ అలసిపోకుండా మనుషుల్లాగే ఆలోచించి పేషెంట్స్తో చాలా శ్రద్ధగా మాట్లాడుతుంది. వరల్డ్ క్లాస్ టెక్నాలజీకి రోగులు కోరుకునే ఆత్మీయతను జోడించి సర్వీస్ అందించడమే దీని మెయిన్ టార్గెట్ అని ఈ సోర్స్ వివరిస్తోంది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఒకటుంది. మెమొరైతో ఏ క్లినిక్ కూడా ఎప్పుడో క్లోజ్డ్ అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డాక్టర్లకి ఎంతటి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందో ఒక్కసారి ఆలోచించండి. పేషెంట్ కేర్ అనేది ఉదయం 9 నుండి రాత్రి 9 వరకే కాదు, రోజులో 24 గంటలు, వారం మొత్తంలో 7 రోజులు నాన్ స్టాప్గా కొనసాగుతుందన్న బలమైన భరోసా ఇది. అంటే టైం ఏదైనా సరే, హెల్ప్ కోసం వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి పక్కాగా సాంత్వన చేకూర్చే రిప్లై దొరుకుతుందన్న గ్యారంటీ ఈ సిస్టమ్ ఇస్తుంది. సరే, ఇంతకీ ఈ ఏఐ మెయిన్ సూపర్ పవర్స్ ఏంటో చూస్తే మనం ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతాం. ఫస్ట్ పాయింట్, ఎమర్జెన్సీ టైంలో 24/7 నాన్ స్టాప్ రిప్లైలివ్వడం. సెకండ్, పాత చాట్స్ని అస్సలు మర్చిపోని అద్భుతమైన మెమరీ పవర్. అంటే ఒక పేషెంట్ గత వారం చెప్పిన ప్రాబ్లం ఇప్పుడు ఎలా ఉంది అని ఇది చాలా పర్సనల్గా అడుగుతోంది. ఇక థర్డ్, భయం, ఆందోళనలో ఉన్న పేషెంట్లతో కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీనివల్లే హాస్పిటల్ మీద పేషెంట్స్కి ట్రస్ట్ డబుల్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆ హాస్పిటల్ రూల్స్, డిస్కౌంట్ పాలసీలు, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ని కంటిన్యూస్గా నేర్చుకుంటూ 100% యాక్యురసీతో పాటిస్తుంది. ఈ ఫీచర్లే దీని యొక్క నార్మల్ సాఫ్ట్వేర్ నుంచి రేర్ డిజిటల్ హెల్త్ కేర్ అసిస్టెంట్ రేంజ్కి తీసుకెళ్తున్నాయి. లెట్స్ మూవ్ ఆన్ అండ్ సీ దిస్ ఇన్ యాక్షన్. అసలు ఈ ప్రాసెస్ ఎంత స్మూత్గా ఉంటుందో ఈ స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఒక హాస్పిటల్ యాడ్ని ఎవరైనా క్లిక్ చేశారనుకుందాం. ఆ ఒక్క క్లిక్తోనే వాట్సాప్లో నాకు అపాయింట్మెంట్ కావాలి అని చాట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఈ ఏఐ వెంటనే ఎంటర్ అయ్యి పేషెంట్ సిమ్టమ్స్ గురించి, వాళ్ల ప్రాబ్లం గురించి చాలా ఎంపథెటిక్గా మాట్లాడుతుంది. డేటా అంతా తీసుకున్నాక డైరెక్ట్గా క్లినిక్ క్యాలెండర్ని చెక్ చేసి ఆటోమేటిక్గా ఒక స్లాట్ని బుక్ చేసేస్తుంది. చూసారుగా, ఒక సింపుల్ సోషల్ మీడియా యాడ్ క్లిక్ ఏ విధంగా ఒక కన్ఫర్మ్డ్ క్యాలెండర్ స్లాట్గా మారిపోయిందో. జీరో ఫ్రిక్షన్ అన్నమాట. అయితే ఈ సిస్టమ్ కెపాసిటీ జస్ట్ బుకింగ్స్తో ఆగిపోదు. ఇది ఎలాంటి అడ్వాన్స్డ్ ఆటోమేషన్తో పనిచేస్తుందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. పేషెంట్స్కి ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే ఫాలోఅప్స్ చేయడం, టైంకి మెడిసిన్ రిమైండర్స్ పంపడం, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో సైలెంట్గా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అలాగే వెబ్సైట్ ఇంటిగ్రేషన్ వల్ల డాక్టర్ ఫీజులు, టైమింగ్స్ లాంటివి క్షణాల్లో రిప్లై ఇచ్చేస్తుంది.
కానీ ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఎవరైనా సీరియస్ ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే మాత్రం ఈ ఏఐ వెంటనే అలర్ట్ అయ్యి ఆ హాట్ లీడ్ను డైరెక్ట్గా అసలు డాక్టర్స్కి లేదా స్టాఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఒకవైపు బోర్ కొట్టే అడ్మిన్ పనుల భారాన్ని తగ్గిస్తూనే మరోవైపు హ్యూమన్ టచ్ అవసరమైన చోట పక్కాగా పనిచేస్తుందన్నమాట. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇల్లస్ట్రేట్స్ ఈ పాయింట్కి పక్కా ప్రూఫ్ ఈ డేటానే. ఈ డోనట్ చార్ట్ గమనిస్తే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ బయటపడుతుంది. మెటాకి చెందిన వాట్సాప్ ఆటోమేషన్ను ప్రస్తుతం హెల్త్ కేర్ సెక్టార్ ఏకంగా 72% వాడేస్తోంది. మిగతా ప్రపంచంలోని రంగాలు అన్నీ కలిపినా కేవలం 28% మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి మెడికల్ ఫీల్డ్ ఈ టెక్నాలజీని ఎంత అగ్రెసివ్గా అడాప్ట్ చేసుకుంటుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలను నిలపడంలో తక్షణ స్పందన, సమయం ఎంత కీలకమో ఈ డేటా బలంగా నిరూపిస్తోంది కదా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ 50% అనే నెంబర్ లిటరలీ ఒక గేమ్ చేంజర్. ఆటోమేటెడ్ బుకింగ్స్, కరెక్ట్ టైంకి పంపే స్మార్ట్ రిమైండర్స్ వల్ల అపాయింట్మెంట్స్ మిస్ అవడం అంటే ఈ నో షోలు ఏకంగా సగానికి సగం డ్రాప్ అయ్యాలని ఈ డేటా కన్ఫర్మ్ చేస్తుంది. క్లినిక్స్కి, హాస్పిటల్స్కి టైం వేస్ట్ కావడం కంటే పెద్ద ప్రాబ్లం ఇంకోటి లేదు. ఈ ఆటోమేషన్ ద్వారా ఆ ప్రాబ్లంని ఏకంగా 50% కట్ చేయడమంటే డాక్టర్ల టైం సేవ్ అవడమే కాదు, క్లినిక్ రెవెన్యూ కూడా జెట్ స్పీడ్లో పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ హైలీ సక్సెస్ఫుల్ మోడల్ కేవలం హెల్త్ కేర్కే లిమిట్ కాలేదు. మెమోరా ఏఐ అనేది రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, ఈ-కామర్స్ ఇలా ఏకంగా 25కు పైగా వివిధ బిజినెస్ కేటగిరీలలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఒక ప్రూవెన్ ఇంజిన్. ఈ అధునాతన ఏఐ ఫ్రేమ్వర్క్ ఎన్నో వ్యాపారాలకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఇప్పటికీ ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే ఏ బిజినెస్లో అయినా సరే కస్టమర్తో అయినా, పేషెంట్తో అయినా నిరంతరాయంగా ఎంతో ఎంపతితో మాట్లాడగలగడం అనేది సక్సెస్కి మెయిన్ సీక్రెట్ కదా. సో ఈ టెక్నాలజీని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనుకునే క్లినిక్ అడ్మినిస్ట్రేటర్ల కోసం ఇక్కడ క్లియర్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి. Memori.in వెబ్సైట్కి వెళ్ళి వెంటనే ఒక ఉచిత 24 గంటల డెమోని బుక్ చేసుకోవచ్చు. లేదా నేరుగా వేణుగోపాల్ గారిని 9948303060 నంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇంప్లిమెంట్ చేస్తే చాలు, బిజినెస్ ఎప్పుడూ నిద్రపోకుండా 24 గంటలు పేషెంట్స్కి ఒక సూపర్ హ్యూమన్ లాగా సేవలు అందిస్తుందని ఈ ప్రాజెక్ట్ గట్టిగా చెప్తోంది. ఫైనల్గా ఇక్కడ ఉన్న ఈ అత్యంత కీలకమైన ప్రొవోకింగ్ క్వశ్చన్తో ఈరోజుటి విశ్లేషణను ముగిద్దాం. 24 గంటలు సానుభూతితో సరిగ్గా మనలాగే ఆలోచించి పనిచేసే ఒక డిజిటల్ అసిస్టెంట్ ఇప్పుడే ఈ క్షణంలో అందుబాటులో ఉన్నప్పుడు రాత్రివేళల్లో కానీ, సెలవుల్లో కానీ కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఏ క్లినిక్కైనా ఎందుకు క్లోజ్ అయి ఉండాలి? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. హెల్త్ కేర్ కమ్యూనికేషన్ను అర్జెంటుగా ఆధునికీకరించాల్సిన అవసరాన్ని ఇది బలంగా నొక్కి చెబుతోంది. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా హెల్త్ కేర్ రంగంలో జరుగుతున్న ఒక రెవల్యూషనరీ మార్పు గురించి క్లియర్ పిక్చర్ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం, విశ్లేషిస్తూనే ఉందాం.